వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఎన్నికల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాటు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆయన క్రమశిక్షణ నిర్భావం పట్టుదల నీతి నిజాయితీ ప్రీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం నమోదు చేసుకుంటా ఉన్నాం. సినిమాలలో ఆయన రాజు 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారి సాగి రాముడు చేసిన దేవుడు చేసిన రామవాసు చేసిన రామారావు గారిని ఆ పాత్రలో ఇప్పుడు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్ర పాత్రే ఆయన సాటి పోటీ నమ్మకంలో పుట్టిన మహానుభావుడు. దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 ఏళ్ల వయసులో ఆనాడు చేతుల మీద 35,000 కిలోమీటర్ల రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఆయన తిరిగిన విధానం కుమారుడు విధానం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అభ్యర్థులు నిర్వహించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలని కూడా నమ్ముతున్న భవిష్యత్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ₹20 బియ్యం కావచ్చు, మాడల్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ పెంపు కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, యూనివర్సిటీ ఆ స్థాయికి పెంచడం కావచ్చు, సాగునీటి రంగంలో కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బావులపాడు మండలం కోడూరుపాడు హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం. 4 అక్కడికక్కడే దుర్మరణం, మరో వ్యక్తి తీవ్ర గాయాలు. బండి అప్లో కన్నా 09 BD
చిలకలూరుపేట రూరల్ గొడవలు చేస్తే కఠిన చర్యలు రూరల్ సిఐ ఎస్ఐలు కుమ్మరపాలెం కట్టుబాడివారిపాలెం గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులు మాట్లాడిన రూరల్ పోలీసులు. మన మండలం మొత్తం ఎక్కడ గొడవలు జరగలేదు, కావూరు గ్రామం ఒకటే గొడవలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళ మీద అందరి మీద కేసులు కట్టాము. ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశాం కొంతమందిని కావూరు గ్రామంలో అంతకుముందు ఎలక్షన్ కోసం. ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు ఈ కేసులలో ఉన్నారు. మొన్న కెట్టిన కేసులలో వాళ్ళ ఇద్దరిని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే 2 లక్షలు వసూలు చేశారు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఫైన్ కట్టించారు 2 లక్షలు. అంత పరిస్థితి తెచ్చుకోకూడదు. రేపు మీ గ్రామంలో కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేసి ఉన్నాం. బైండ్ ఓవర్ చేసినా బైండ్ ఓవర్ చేయకపోయినా ఎలక్షన్లలో కేసులు ఇరుక్కున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ కావూరు గ్రామంలో కేసులైనాయి, 2 లక్షలు ఫైన్ కడుతున్నారు. వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. రౌడీ షీట్ ఓపెన్ అయితే మీరు చనిపోయేదాకా ఉంటుంది. ఇంకా తీసేరు అది. ప్రతి నెలకు ఒకసారి స్టేషన్ పిలిపిస్తాము. మీరేం చేస్తున్నారని మీ మీద నిత్యం నిఘా ఉంటుంది. ఎలక్షన్ టైంలో స్టేషన్ పిలిపించి స్టేషన్లోనే కూర్చుంటారు. కౌంటింగ్ రోజు స్టేషన్కి పిలిపించి స్టేషన్లోనే కూర్చోబెడతారు. అంటే ముందస్తు చర్యగా. ఇక మీది ఇప్పుడు ఒకప్పుడు ఏదో చేత్తో రాసేవాళ్ళన్ని ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా రికార్డు అంతా, ఇప్పుడంతా ఆన్లైనే. అల్లూరు జిల్లా ఎస్పీ తుహీన్ సిహ్నా ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు పార్టీ పెదబైలు దళానికి చెందిన 13 మంది మిలీషియా సభ్యులు. అంటే మేము ఈ కారణంతో ఇప్పుడు ఇంటర్వ్యూషన్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఆపరేషన్ రీజన్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇంటర్వ్యూషన్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మీ దగ్గర మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, క్వశ్చన్స్ ఇప్పుడు ఒకసారి తీసుకున్న మీకు అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా వెళ్ళిపోవాలనిపించింది, అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ సమయంలో మీకు ఎవరైనా చెప్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికలు ఇలాంటివి వెళ్ళిపోవడం ఉన్నాయని చెప్పేసి మీకు ఏమైనా అనిపించింది? కారణాలు చెప్తాను. నా పేరు పేరు మట్టిగోడ, ఇల్లుగోడ పంచాయతీ. వెళ్ళిపోవడానికి కారణం అంటే ఒకప్పుడు ఎక్సో తెలియదు చేస్తాం. అది కొద్దిగా తమ్ముడు తరపున చేస్తూ అక్కడి నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి వెతుక్కుంటే మంచిది అన్నట్టు అనిపించింది. దాంతోపాటు మంచిగా మళ్ళీ ఎలక్షన్ కూడా జరిగింది. పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది. దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళు అదే కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన నివాసంలో బోండా ఉమా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కారణ జన్ముడు తెలుగు జాతి ప్రైడ్ అయినటువంటి స్వర్గీయ ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని చోట్ల కూడా ఆ మహానుభావుడి సేవలు, ఈ జాతికి చేసిన సేవలు, ఈ తెలుగు ప్రజలకు చేసిన సేవలు, ఈ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తాన్ని పెట్టారో ఈరోజు కూడా పార్టీ ప్రజల పక్షాన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అనేక మార్పులు, అనేక సేవా కార్యక్రమాలు పేద, బడుగు, బలహీన, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటూ ఈ 40 సంవత్సరాల పైబడి చరిత్రలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక రకాలుగా పేదల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళా ఈ రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతి కోసం, పునర్వైభవం తీసుకురావడం కోసం
మళ్ళా ఈరోజు పునరంకితం అవుతూ ఉంది రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియలో. ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ పరిపాలన అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలందరూ కూడా విసుగు చెంది అన్ని రకాలుగా పేద వర్గాల జీవితాలు తిరగబడిపోయినటువంటి పరిస్థితుల్లో పేదలందరూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని ఈరోజు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి జూన్ 4వ తారీఖు కొత్త ప్రభుత్వం ఎన్నికవటం ఖాయం. తర్వాత అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో పునరంకితం అవుతుందని కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మరొకసారి జోహార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.